Okay, here do this problem. X square minus 3x plus x plus 1 greater than or equal to 4. Try to. Okay, here you have a quadratic expression. No? This we can write x into x minus 3 plus x plus 1 greater than or equal to 4. Observe here, what are your critical points? -1, 0, 3. అంటే -1, 0, 3 దగ్గర డెఫినేషన్ చేంజ్ అవుతుంది. సో ఎంటైర్ రియల్ నెంబర్ లైన్ డివైడెడ్ ఇంటూ 4 sets. From -infinity to infinity, all expressions gives you. See here, what will get? X less than 0 దగ్గర ఇది ఏమిస్తుంది? -x ఇస్తుంది. x -3 ఇట్ ఈజ్ ఆల్సో నెగిటివ్ ఏమైపోతుంది? పాజిటివ్. చూడండి, ఇది ప్రోడక్ట్ ఫామ్ ఉంది కదా, రెండింటిని చెక్ చేసుకోవాలి మనం. అంటే ఏంటి? ఆల్మోస్ట్ ఆల్ రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ క్రిటికల్ పాయింట్ దగ్గర ఎక్స్ ప్లస్ 1 డెఫినేషన్ చేంజ్ అవుతుంది. అంటే ఇటువైపు మైనస్ ఉంటే ఇటన్నీ ప్లస్లే, అన్నీ ప్లస్లే వస్తాయి. దేనికి? -1కి. నెక్స్ట్ ఎక్స్ అంటే ఇక్కడ ఉంది కదా 0, క్రిటికల్ పాయింట్ ఎక్స్ది. ఇటువైపు నెగిటివ్స్ వస్తాయి ఈ రెండింటి దగ్గర, ఇక్కడ పాజిటివ్స్ వస్తాయి. అలా కాకుండా ఎక్స్ మైనస్ 3 కంటే అంటే 3 కంటే తక్కువ, ఇదంతా నెగిటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ వస్తుంది. ఏవి? ఈ 3 ఎక్స్ప్రెషన్స్. ఓకేనా? ఫస్ట్ కేస్ 1 చెప్పండి. ఏంటి కేస్ 1? కేస్ 1 x బిలాంగ్స్ టు ఫ్రమ్ -infinity to -1. క్లోజ్డ్ అయినా తీసుకోండి, ఓపెన్ అయినా తీసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ ఏమిస్తుంది చెప్పండి? ఈక్వేషన్ ఏమిస్తుంది చెప్పండి? ఎక్స్ నెగిటివ్, ఎక్స్ -3 కూడా నెగిటివ్. అవునా? ఎక్స్ నెగిటివ్, ఎక్స్ -3 నెగిటివ్. నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివే కదా. అంటే ఇక్కడ x² - 3x రాసేయచ్చు. ఓకే, x² - 3x. నెక్స్ట్ x ప్లస్ 1. x ప్లస్ 1 అంటే -1 అంటే నెగిటివ్ వస్తుంది కదా. అంటే ఏమవుతుంది? x ప్లస్ 1 -(x ప్లస్ 1) అవుతుంది కేస్ 1కి. ఓకే, సో వీ గెట్ -x -1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. సాల్వ్ దిస్ ఈక్వేషన్ ఆఫ్ x² -4x -5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అవునా? దీనికి ఫ్యాక్టరైజేషన్ ఫామ్ వచ్చు కదా మీకు, ఇక సాల్వ్ చేయడం వచ్చు కదా. 5 1s are 5, 5 - 1 అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం రాకపోతే రిలేటెడ్ వీడియో చూడండి. x² -5x + 1x -5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏమొస్తుంది? x -5 ఇంటూ x + 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. హియర్ యువర్ x వాల్యూస్ ఆర్ నాట్ లై బిట్వీన్ కదా. దీని మీనింగ్ -infinity to -1 క్లోజ్డ్ యూనియన్ 5 to infinity, వేవ్ కర్వ్ మెథడ్. అయితే కేస్ 1లో ఇట్ ఈస్ దీస్ ఆర్ ద వాల్యూస్ వీఆర్ డిస్కసింగ్ వెన్ x ఈజ్ ఫ్రమ్ -infinity to -1. ఎక్కడేమొచ్చింది దీని సొల్యూషన్ చూడండి? -infinity to -1 యూనియన్ 5 to infinity వచ్చింది. ఈ రెండింటికి intersection part we should take it. So what is your intersection part? X belongs to -infinity to -1 closed. అంతే కదా. ఓకే, సో ఇట్ ఈస్ కేస్ 1 solution. నెక్స్ట్ టేక్ ఏ కేస్ 2. కేస్ 2 solution. వాట్ ఈస్ కేస్ 2? బిట్వీన్ -1 and 1, -1 to 0, -1కి 0కి మిడిల్లో చూడాలి. -1కిను 0కి. ఓకే, ఓపెన్ ఇంటర్వల్ తీసుకోండి. ఆల్రెడీ క్లోజ్డ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 0 దగ్గర క్లోజ్ తీసుకోండి. ఈ ఇంటర్వల్లో చూడండి ఏమవుతుంది? ప్లస్. ఏది ప్లస్ అవుతుంది? ఎక్స్ నెగిటివ్ ఇస్తుంది, అంటే ఎక్స్ నెగిటివ్. ఓకే, ఇది కూడా నెగిటివ్ పాజిటివే కదా. ఇక్కడ కూడా మనకి x² - 3x పాజిటివ్ వేస్తుంది.
ఓకే, సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x పాజిటివే, కానీ దిస్ గివ్స్ యూ పాజిటివ్. సెకండ్ కేస్ టూలో పాజిటివ్ కాబట్టి ప్లస్ ఎక్స్ ప్లస్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ ఎక్స్ అంటే మైనస్ 2x మైనస్ 2x మైనస్ 3 ఎక్స్ ప్లస్ 1 అంటే ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0 గ్రేటర్ దెన్ ఆర్. వాట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ఇట్, టెల్ మీ. 3 1s are కదా, ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అని రాయచ్చా. ఇట్ ఈస్ ద సొల్యూషన్. ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ ఎక్స్ బిలాంగ్స్ టు ఫ్రమ్ మైనస్ ఇన్ఫినిటీ టు -1 క్లోజ్డ్ యూనియన్ క్లోజ్డ్ 3 to infinity. Okay, so it is the value, but x value should take between for this interval intersection part we should take it. So what do we get in intersection part? మైనస్ ఇన్ఫినిటీ నుంచి -1 వరకు ఉంది. -1 నుంచి ఇది మళ్ళీ 3తో స్టార్ట్ అయింది. అంటే ఇంటర్సెక్షన్ పార్ట్ ఈజ్ ద ఓపెన్ ఇంటర్వల్ మైనస్ అంటే నల్ సెట్ వస్తుంది కదా. నో వాల్యూ సాటిస్ఫైస్ దిస్ కండిషన్. ఎందుకు 3 to infinity లేదు ఇక్కడ. నెక్స్ట్ ఏమొచ్చి -1తో స్టార్ట్ అయింది. ఇక్కడ -∞ నుంచి -1 వరకు ఉంది. ఆల్రెడీ -1 ఇక్కడ క్లోజ్డ్, బట్ ఇయర్ ఓపెన్. ఓకే, సో దట్స్ వై నల్ సెట్. నౌ టేక్ ఏ కేస్ 3. Case 3 you take it. Case 3. Observe case 3. In case 3 here you take it. What is it? Your x value belongs to open 0 to closed 3 you take it. Open 0 to closed 3. What do we get? Observe here. ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి నాకు. ఎక్స్ పాజిటివ్ 0 అబవ్ కాబట్టి ఎక్స్ పాజిటివ్ వస్తుంది. ఓకేనా. ఓన్లీ వన్ థింగ్ విల్ గెట్ నెగిటివ్. ఏది? 3x మైనస్ 3 నెగిటివ్ వస్తుంది, 3 నెగిటివ్ వస్తుంది, 3కి నెగిటివ్ వస్తుంది, రిమైనింగ్ 2 పాజిటివ్. అంటే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. అంటే ఇప్పుడు పాజిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమవుతుంది? నెగిటివ్ అంటే ఏమవుతుంది? 3 మైనస్ ఎక్స్ స్క్వేర్. అవునా? 3x మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అవునా? ఇది మల్టిప్లై చేయాలి కదా మనం. x ఇంటూ ఎక్స్ మైనస్ 3 కదా. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. పాజిటివ్ ఇంటూ నెగిటివ్ అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ మల్టిప్లై ఇట్ 3x మైనస్ ఎక్స్ స్క్వేర్. దట్ ఐ రిటర్న్ హియర్. ఓకే, ప్లస్ ఎక్స్ ప్లస్ 1 నో చేంజ్, నో, ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇట్ ఈస్ పాజిటివ్. సో దట్స్ వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. వాట్ డు వీ గెట్? మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x, 3x ప్లస్ ఎక్స్ 4x. దిస్ యూ కెన్ గెట్ ఇట్ -3. అవునా? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0. మైనస్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇట్స్ సొల్యూషన్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం వచ్చు కదా. క్లోజ్డ్ 1,3 క్లోజ్డ్ 1,3. ఇక్కడ చూడండి, ఇది ఓపెన్ 0 కదా. ఓపెన్ 0 అంటే కన్ఫర్మ్గా ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ పార్ట్, దీనికి ఇంటర్సెక్షన్ పార్ట్ మళ్ళీ ఇదే వస్తుంది. క్లియర్? సో హౌ మెనీ కేసెస్? We discussed 3 cases. Now 4th case is there, no? Case 4. Case 4లో ఆల్ పాజిటివ్ కదా. ఆల్ పాజిటివ్ అంటే ఏమొచ్చేస్తుంది మనకి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x, అవునా, ప్లస్ ఎక్స్ ప్లస్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. ఆల్ ఆర్ పాజిటివ్ కదా. అంటే యాజ్ ఇట్ ఈజ్ సెకండ్ కేసే కదా. అబ్జర్వ్ చేయండి, యాజ్ ఇట్ ఈజ్ సెకండ్ కేసేనా కాదా? కాకపోతే ఇక్కడ వాల్యూ ఏం తీసుకోవాలి మనం? ఓపెన్ 3 to infinity తీసుకోవాలి. ఓపెన్ 3 to infinity. ఆల్రెడీ 3 ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఓపెన్ 3 to infinity తీసేసుకోండి. ఈ రెండు సేమే కాబట్టి ఇప్పుడు రెండింటికి కామన్ పార్ట్ ఉందా చూడండి. వీ హ్యావ్ ఎ కామన్ పార్ట్. ఎస్, వీ హ్యావ్ 3 to infinity. ఇట్ ఈస్ 3 to infinity. Now our solution means
సొల్యూషన్ ఆఫ్ గివెన్ సెట్ మీన్స్ S1 యూనియన్ S2 యూనియన్ S3 యూనియన్ S4. అంటే ఎక్స్ ఈ 4 ఇంట్లో ఉంటుంది. ఎక్స్ బిలాంగ్స్ టు చెప్పండి అంటే -∞ నుంచి -1 వరకు వస్తుంది ఇది. నెక్స్ట్ ఇక్కడ నల్ సెట్, ఇక్కడ 1 2 3 పోతుంది కదా, 1 2 3 ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ కదా. చూడండి ఇక్కడ 1 నుంచి 3కి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ కంటిన్యూటీ ఉంది మనకి 3 to ∞ అని. సో ఈ రెండింటిని జాయిన్ చేసి వచ్చా. సో యువర్ ఆన్సర్ ఈజ్ -∞ to ఎక్స్ బిలాంగ్స్ టు -∞ to -1 క్లోజ్డ్ యూనియన్. చెప్పండి ఏమవుతుంది? క్లోజ్డ్ 3 అందామా, క్లోజ్డ్ 1 అనొచ్చా? ఎస్ 1 అనొచ్చుగా యూనియన్. సో 1 2 3 పోయింది ఇక్కడ, 3 to ∞ వెళ్ళింది కాబట్టి క్లోజ్డ్ 1 to ∞. క్లోజ్డ్ 1 to ∞. క్లియర్? ఇట్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. థ్యాంక్ యూ.